నమస్కారం రైతులారా. ఈ రోజు వచ్చేసి దుర్ల రమేష్ గారి చేనులోకి వెళ్ళడం జరుగుతుంది. ఆయనకు మందులు ఇచ్చి వారం 9 రోజులు కావస్తుంది. అతను స్ప్రే చేసి అతని సెకండ్ డేకు మళ్ళీ ఫీల్డ్ ఎలా ఉందో చూడడానికి వెళ్తున్నాం. ఇప్పుడు దీనికి కనెక్షన్ ఇచ్చినది సోలార్ దానికి ఆన్ అయితే దానికి ఆఫ్ అవుతుందా? అదేం కాదు మరి ఆ సోలార్ ఇది కొత్త ఉన్నది దానికి అంటే ఆన్ అయిందంటే ఆన్ అవుతుంది. ఇప్పుడు పొద్దు వెళ్ళిందంటే దానికి కొత్తది కదా సార్. మొక్కి చూడకపోతే. నమస్కారం రమేష్ అన్నగారు. అన్నగారు, మీరు వాడి ఈ రోజుకు 9 రోజులు కావస్తుంది. ఎట్లా ఉన్నది రిజల్ట్? మీకు ఎట్లా అనిపిస్తున్నది చెప్పండి. కొద్దిగా మంచిగా ఉన్నాయి. మంచిగా మాట్లాడి చెప్పండి. మీరు రైతులు కూడా వింటారు. ఎందుకంటే రైతులకు లాభం అవుతుంది మీరు చెప్తే. నిన్న సురేష్ అన్న గారు మాట్లాడిండు కదా, ప్రతి రైతు మాట్లాడుతుండ్రు. ఏమంటుండ్రు అంటే వీడియోలలో కూడా రైతులు అంతే మాట్లాడుతుండ్రు, నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావని ఇట్లా కామెంట్ కూడా వచ్చింది నాకు. మీరు మాట్లాడి చెప్పుండ్రు. మీరు మాట్లాడితే నేను చెప్పింది ఎంతో ఒక ఇది ఉన్నా కూడా మీరు చెప్పింది 100% రైతు నమ్ముతాడు. నేను ఒక ఎంప్లాయీగా నేను చెప్తున్నా, నేను ఏం కావాలనో మీకు అది టైంకు తెచ్చి ఇస్తున్నా, మీరు కొడుతున్నారు, వాడుతున్నారు. చెప్పు. ఇప్పుడు ఆ రోజు ఎట్లుండే, ఈ రోజు ఎట్లా వచ్చింది చూపు. ప్రాంతానం పూత లేకుండే, ఆ ప్రాంతానం పూత లేకుండే, అప్పుడు అంత హైట్ కూడా లేకుండే, సైడ్ బ్రాంచెస్ వచ్చింది, ఇది వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము నెక్స్ట్ స్ప్రే ఏనాడు వాడతావు? 2 days అయినా, ఒక 2 days అయినాక వాడతావు. 2 days అయినాక వాడితే మనం ఏం చేద్దామంటే మంచి హై క్వాలిటీ అయిన గ్రోత్ ప్రమోటరు మంచిది. ఇంకొకటి మన ఫార్ములా 4 ఐరన్, మ్యాంగనీస్, జింకు, బోరాన్, మల్బిడమ్ ఉన్నది. అది కంపల్సరీ. అది ఎందుకంటే కొట్టాంటే నీకు రిజల్ట్ కనిపించదు, కానీ ఈల్డింగ్లో వస్తుంది, దిగుబడి వస్తుంది. దాంట్లో ఒక పురుగు మందు వేసుకొని వాడదాం. ఏదన్నా మనకి ఇప్పుడు మాగురు పడుతున్నది కదా, ఒక చిన్న ఫంగిసైడ్ అన్నేసుకోబడుతుంది. ఎందుకంటే ఆడ రెడ్ వస్తుంది. మన మాగురు అంటాం. ఒక్కొక్క భాషలో ఒక తీరు అన్నారు, వేరే భాషలలో వేరే తీరు పిలుచుకుంటున్నారు. మనమైతే మా ఊరు అంటాం. అది పొగని కొందరు మంచు పొగ అంటారు. అది పడుతున్నది కాబట్టి దానితో ఏమైతే కొనలు ఆడ ఎర్రగా వస్తాయి. ఆ ఎర్రగా రచ్చుడికి ఒక ఫంగిసైడ్ వేసుకుందాం. ఇప్పుడు మనకు మంచి హై క్వాలిటీ గ్రోత్ ప్రమోటర్ తీసుకున్నాం అనుకో, ఇంకా పూత వస్తుంది. మంచి మైక్రో న్యూట్రియన్స్ తీసుకున్నాం అనుకో, ఏమవుతుందంటే రమేష్ అన్న, ఈ ఉన్న పూత ఆపేస్తుంది, ఇత్తు సైజు పెరుగుతుంది. అది మైక్రో న్యూట్రియన్స్. కొందరికి అవగాహన తక్కువ మైక్రో న్యూట్రియన్స్ మీద. ఫార్ములా 4 సూక్ష్మ పోషకాల మీద మస్తు తక్కువ. ప్రధాన పోషకాలనే వాడతారు ఎక్కువ. సూక్ష్మ పోషకాలని వాడరు. ప్రధాన పోషకాలు పనిచేయాలంటే సూక్ష్మ పోషకాలు కంపల్సరీ కావాలా. కీర్ణజన్య సమ్మె కావాలా అని అనుకుంటే సూక్ష్మ పోషకాలు కావాలి. చూడన్న, నీకు నచ్చిందా లేదా? నువ్వు ఇట్లా కాన్ఫిడెన్స్గా చెప్పు నాకు. దగ్గర పట్టు మైకు. కాన్ఫిడెన్స్ గా, నీకు మొన్న కొట్టినాం 9 రోజులు అవుతున్నది, ఎట్లా అనిపిస్తున్నది? ఆనాడికి ఈనాడు కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది. మనుషులకు వెళ్ళి నలుగురికి చెప్పొచ్చు కదా. మనుషులకు వెళ్ళి అంటున్నా. అదే నేను కూడా నలుగురికి చెప్తా. అరే రమేష్ అన్నది నేను ఇట్లా మందులు ఇచ్చిన, ఫస్ట్ తో పోయి చూసిన, సెకండ్ తోకి ఇచ్చిన, మరో 9 రోజులకు పోయి విజిట్ చేసిన అని చెప్పగలుగుతా రమేష్ అన్న. మీరు కూడా ఒక నలుగురికి చెప్తే నా లాభం ఏమైతుందో రైతులకు లాభం కాదు. మనం ఇప్పుడు నీ ఒక్కోనికి చెప్పి నేను పోతే ఇది కాదు కదా. నలుగురికి చెప్పుకుంటే ఇంకా నలుగురు రైతులు మంచిగా లాభం పొందుతారు. ఇది నేను కూడా చేసేది ఏమంటే ప్రతి రైతుకు చెప్పేది మైక్రో న్యూట్రియన్స్ కంపల్సరీ వాడండి రైతులారా. నేను చెప్పేది ఏమంటే ఫార్ములా 4, ఫార్ములా 6, ఫార్ములా 7 ప్రతి స్ప్రేలో కానీ కలిపి వేయాలి. ఎందుకంటే అది కొట్టినప్పుడు స్ప్రే చేసినప్పుడు రిజల్ట్ అనిపించేది. మనకు ఈల్డింగ్ వచ్చేటప్పుడు మాత్రం మైక్రో న్యూట్రియన్స్ తోని ఈల్డింగ్ వస్తుంది. మన ప్రధాన పోషకాలు పని చేయాలంటే మన సూక్ష్మ పోషకాలు కంపల్సరీ కావడుతుంది. ఇది నేను ఒక రైతులకు నా యొక్క ఇది గమనిక. ఇంకొకటి ఏమంటే రైతులారా, మీరు ఇంకా ఎక్కడైనా గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేసి చూడండి. మైక్రో న్యూట్రియన్స్ గురించి చెప్తారు. ఐరన్, మ్యాంగనీస్, జింకు, బోరాన్ ఇది ఏమిటి, దేనికి పనిచేస్తాయి, ఎందుకు పనిచేస్తాయి, అక్కడ కూడా కొన్ని వీడియోస్ కూడా ఉంటాయి. మంచి వీడియోస్ కూడా అందులో చెప్తారు. దేనికి ఎందుకు పనిచేస్తుంది, దేనికి వాడాలా, ఎందుకు వాడాలా అనేది. మనకు ఈల్డింగ్ రావాలి, మనకు కాయ సైజు పెరగాలి, పూత రావాలి, డ్రాప్ కావద్దు అనుకుంటే కంపల్సరీ సూక్ష్మ పోషకాలు కావాలి. అందరికీ అవగాహన రావాలి మైక్రో న్యూట్రియన్స్ గురించి. ధన్యవాదాలు రమేష్ అన్న గారు. ధన్యవాదాలు రైతులారా.